నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం రాజకీయ వాతావరణం చాలా వేడిగా ఉంది. సెంట్రల్ నుంచి మోడీ గారు దిగిపోతారని, తెలంగాణలో మళ్ళీ మంత్రివర్గ ఎలక్షన్స్ వస్తాయని చెప్పి, అలాగే ఆంధ్రాలో ఆహ్, పదవి మార్పులు అనేవి జరుగుతాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అయితే పొలిటికల్‌గా మనం ఎన్ని డిస్కషన్స్ పెట్టినా కూడా అసలు పొలిటికల్ ప్రిడిక్షన్స్ అనేవి కూడా మనం బిలీవ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఎన్నో పొలిటికల్ ప్రిడిక్షన్స్‌ని ఖచ్చితంగా ఆయన చెప్పినవి చెప్పినట్టుగా తూచా తప్పకుండా జరిగాయి. అయితే వారే అమరవ్ కశ్యప్ గారు ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. అయితే ఇప్పుడు రాబోయే రోజుల్లో పొలిటికల్ పరంగా ఎలా ఉంటుంది అనేది ఆయన మాటల్లోనే విందాం. నమస్కారం సార్. నమస్తే. కమింగ్ టు మన తెలంగాణ రాష్ట్రానికి వస్తే గనక, తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి అని అనేసని అంటూ ఉన్నారు. ఇదే గనక జరిగితే ఎవరికి విజయం సొంతమవుతుందని అంటారు? లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయని ఇంతకుముందు కూడా మనం చెప్పాం. అవును సార్. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజాపాలనని ప్రభావితం చేసే గ్రహాలు ప్రజాస్వామ్యానికి అధిపతి శని. ఆ శని అధికారానికి మార్పులకి కారకుడు. అదేవిధంగా ప్రజాస్వామ్యంలో పదవులు రావాలంటే పదవులు ఇచ్చేవాడేమో గురువు అన్నమాట. ఆ తర్వాత ప్రజాస్వామ్యాన్ని వీళ్ళందరినీ పెంచాలన్నా తుంచాలన్నా ప్రభావం చూపించే గ్రహాలు రాహువు కేతువు. ఈ 4 గ్రహాలు ఈ సంవత్సరం మారడం జరిగింది. ఇంతకుముందు గత సంవత్సరం నుంచి లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి అనుకున్న అవి రాలేదు. ఎందుకంటే అప్పుడు అన్ని గ్రహాలు మారలేదు. గురువు సంవత్సరానికి ఒకసారి రాశి మారుతాడు. శని వచ్చి 2.5 సంవత్సరాలకి, రాహుకేతువులు 1.5 ఇయర్కి మారుతారు. ఈ సంవత్సరం వచ్చేసరికి జూన్ వరకు అవన్నీ కంప్లీట్ అయినాయి. శని కుంభం నుంచి మీనంలోకి, గురువు మిథునంలోకి, ఈ రాహు కుంభంలోకి, కేతు సింహంలోకి రావడం జరిగింది. అప్పుడు తప్పనిసరిగా ఈ పాలనలోనూ ఈ పదవుల్లోనూ మార్పులు వస్తాయి. దాని ప్రభావాలు ఇప్పుడు ఉండే ఎలక్షన్స్, ఈ లోకల్ బాడీ ఎలక్షన్సే కనుక అవి తప్పనిసరిగా జరుగుతాయి. ఆల్రెడీ కోర్టు నుంచి కూడా దానికి ఏదో వచ్చినట్టుంది. సో దాని ప్రకారం ఈ ఆగస్టు, సెప్టెంబర్ లోపు ఈ స్థానిక సంస్థల ఎలక్షన్ జరగడానికి అవకాశం ఎక్కువగానే ఉంది. అదేవిధంగా శని ఎప్పుడు అధికారం అనేది కొంతమందికే ఉండదు. శని ప్రభావం వల్ల ఇదివరకు వారు అధికారం పొందితే ఇప్పుడు దాన్ని కోల్పోవడం జరుగుద్ది. ఈ విధంగా చూసుకుంటే ప్రతిపక్షాలకే ఎక్కువ శాతం అనుకూలమైన పరిస్థితులు, రిజల్ట్స్ వచ్చే అవకాశం. రైట్. పార్టీ పేరు మెన్షన్ చేయరనమాట. అయితే ప్రతిపక్షాలు అని అన్నారు కాబట్టి ఇంకా ఈజీగా తెలిసిపోతుంది అంటారు. రైట్. అయితే తెలంగాణ ప్రజలు బాపుగా ఫీల్ అయ్యే ఎంతోమంది తెలంగాణ ప్రజలకి కేసీఆర్ గారు అంటే ఒక సెంటిమెంట్. కేసీఆర్ గారు అంటే పెద్ద దిక్కుగా భావిస్తారు. అలాంటి ఆయన తరచుగా సిక్ అవుతూ వస్తూ ఉన్నారు. దీనికి గల కారణం ఏంటి? కేసీఆర్ గారిది కర్కాటక రాశి, ఆశ్లేష నక్షత్రం, అది అందరికీ తెలుసు. ఆయన కొంతమంది మేష లగ్నం అని కొంతమంది అంటారు, వృషభ లగ్నం అని కొంతమంది అంటారు. కానీ లగ్న సంధి ఉంది. ఆయనకి యోగం ఇచ్చిన వాడు రాహువు. ఆ రాహు దశలో ఆయన తెలంగాణ యాజిటేషన్ నడపడం, ఈ తెలంగాణ సాధించడం, తెలంగాణ చీఫ్ మినిస్టర్ అవడం జరిగింది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు కారణ జన్మలు ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే మహాత్మా గాంధీది ఆశ్లేష నక్షత్రం, నెహ్రూది ఆశ్లేష నక్షత్రం, హిట్లర్ది ఆశ్లేష నక్షత్రం, జెల్నిస్కి ఆశ్లేష నక్షత్రం, జిన్నాది కూడా ఆశ్లేష నక్షత్రం. సెన్సేషనల్ పర్సన్స్ అందరూ ఇందులోనే ఉన్నారు సార్. పాకిస్తాన్ ఏర్పాటు చేయడానికే జిన్నా పుట్టాడు. భారతదేశాన్ని స్వతంత్రం సంపాదించడానికే గాంధీ గారు వచ్చారు. అట్లాగే తెలంగాణ సాధించడానికే కేసీఆర్ గారు వచ్చాడు. ఆయన ఆ జీవిత సాఫల్యం పొందడం జరిగిపోయింది. ఆ రాహుదేశ తర్వాత వచ్చే గురుదేశం అందరికీ అనుకూలం, ఆయనకు అనుకూలం అందరూ చెప్పారు. కానీ గురువు ఆయనకు అనుకూలం కాదు. అందుకు రాహుదేశ అంతంలో ఆయన ఆ పదవి నుంచి తప్పుకోవడం జరిగింది. ఇంకా ఆ పార్టీకి ఆయన నాయకత్వంలో యోగం లేదని నేను ఇదివరకు కూడా 2-3 సార్లు చెప్పాను. ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి ఏంటంటే కర్కాటక రాశికి 12వ స్థానమైన వ్యయస్థానం మిథునంలో గురు సంచారం నడుస్తుంది. అట్లాగే 8లో రాహు ఉన్నాడు. అష్టమ రాహువు, ద్వాదశ గురు సంచారం వల్ల ఈ గురువు ఆయనకు అనుకూలం కాకపోవడం వల్ల ఆయనకు ఆరోగ్యంలో ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈ రకంగా ఆయన రిపీటెడ్గా హాస్పిటల్కి వెళ్ళడం అది జరుగుతుంది. కాకపోతే ఆయన జీవిత పరమార్థం ప్రకారం తెలంగాణ సాధించడం అనేది అయిపోయింది. ఇంకా ఆయన నాయకత్వంలో ఆ పార్టీకి వాళ్ళకి యోగం లేదు. ఆ పార్టీలో ఎవరు సమర్థులో వాళ్ళకి నాయకత్వం అప్పగిస్తే బాగుంటుంది. రైట్. అయితే ఆయన కూతురు గురించి వస్తే కవిత గారి గురించి మాట్లాడాలి అంటే కనుక రీసెంట్గా వింటూనే ఉన్నాం, ఆవిడ ఒక కొత్త పార్టీ పెడతారు అని చెప్పేసి. అయితే నిజంగానే పెట్టే ఛాన్సెస్ ఉన్నాయని అంటారా? ఈ ప్రాంతీయ పార్టీలు ఎప్పుడు కూడా ఒక వ్యక్తి మీద ఆధారపడి ఉంటాయి. మన భారతదేశంలో ఉన్నది ఈ ఈ ఏదైతే ప్రజాస్వామ్యం ఉందో ఇది ఒక విచిత్ర ప్రజాస్వామ్యం.
మన భారతదేశం ఎప్పుడు రాచరికాలు రాజవంశాల మీదే ఆధారపడుతూ వచ్చింది, పర్సనల్ చారిస్మా. ఆ రకంగా చూసుకుంటే గాంధీ గారి చారిస్మా అప్పుడు నడిచింది, నెహ్రూ గారి చారిస్మా నడిచింది, ఇందిరాగాంధీ గారి చారిస్మా నడిచింది, ఇప్పుడు మోడీ గారి చారిస్మా నడుస్తుంది. అట్లాగా ఎవరైతే పవర్ఫుల్ వ్యక్తులు ఉన్నారో వాళ్ళ చారిస్మా మీద నడుస్తుంది. అట్లాగే ఈ బీఆర్ఎస్ పార్టీ కూడా కేసీఆర్ గారి చారిస్మా మీద మొన్నటి వరకు నడిచింది. ఇప్పుడు ఎప్పుడైతే ఆయనకి యోగం అయిపోయిందో ఆ పార్టీలో ఉన్న వారికి ఎవరో సమర్థులు చూసుకోవాలి. ఇప్పుడు ఆ పార్టీలో కుటుంబ పరంగా వారసులు చూసుకుంటే ఆయనకి ఈ కవిత అండ్ కేటీఆర్. కేటీఆర్ సీఎం అవుతారు అని అనేసి కూడా అంటూ ఉన్నారు కదా చాలా. ఇంకొక విధానంగా చూస్తే హరీష్ రావు. ఈ ముగ్గురు పార్టీలో ఎక్కువగా ప్రముఖంగా ఉన్నారు. సో ఈ ముగ్గురులో చూసుకుంటే ఇప్పుడు కవిత గారి మీద కొన్ని ఎలిగేషన్స్ రావటం, ఆమె జైలుకి వెళ్ళటం, బయటకు రావడం అది జరిగింది. ఇప్పుడు ఆమెకి గురుదశ నడుస్తున్నది. గురుదశ ఆమెకి యోగమైనదే. అందుకోసం ఆమె తనకంటూ ఒక ఐడెంటిటీని ఆమె తెచ్చుకుంటుంది. ఆ రకంగా ఆమె పార్టీ పెట్టవచ్చు, లేదా ఈ పార్టీలోనే ఆమెకు తిరిగి నాయకత్వం అప్పగించే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆమె తనకంటూ ఒక కొత్త దారి తీసుకునే ఈ ప్రయత్నంలో ఈ రకమైన ఎక్కువ ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. ఆమెకి జీవితంలో ఒకసారి సీఎం అయ్యే అవకాశం ఉంది. ఆమె పార్టీ పెట్టచ్చు, లేదా ఇదే పార్టీలో ఆమెకి తిరిగి అధికారం ఆమెకు. ఎప్పటికైనా నేను బీఆర్ఎస్ లోనే ఉంటాను అని అనేసి అని అన్నారు, కానీ బట్ పెట్టే ఛాన్సెస్ కూడా ఆవిడకు ఉండే ఆవిడ బర్త్ చార్ట్ ప్రకారం అయితే అలా ఛాన్సెస్ ఉన్నాయి అని అంటారు. ఆమె జన్మజాతకం ప్రకారం ఆమెకి సీఎం అయ్యే అవకాశం. సీఎం అయ్యా. పార్టీలు అనేసరికి ఏం జరుగుతుందంటే, పార్టీలు వచ్చేసరికి ఇద్దరు కాంగ్రెస్ పార్టీ కూడా ఇందిరాగాంధీని బహిష్కరించి కాంగ్రెస్ పార్టీ మాదే అని చెప్పే వాళ్ళ పార్టీ ఉన్నారు. 1975లో 70 ఏళ్ళు ఇందిరాగాంధీ ఓడిపోయిన తర్వాత ఆమె ఎమర్జెన్సీలో చేసిన అట్రాసిటీస్ వాటికి చూసి ఇందిరాగాంధీనే పార్టీ నుంచి బహిష్కరించారు. ఆమె వెళ్ళి అప్పుడు సొంత పార్టీ పెట్టుకుంది, ఇందిరా కాంగ్రెస్ అన్నారు. కాంగ్రెస్ ఐ అండ్ కాంగ్రెస్ ఆర్ అనేవారు. తర్వాత జరిగిన ఎలక్షన్లో మళ్ళీ ఆమె ఘన విజయం సాధించేసరికి ఏదైతే ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ ఉందో అది మళ్ళీ కాంగ్రెస్ ఐలో కలిసిపోయింది. సో ఎవరైనా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చినా ఎవరు వారికి నాయకత్వం ఇచ్చి అధికారం అప్పచెప్తారు. అల్టిమేట్ ది ఎయిమ్ ఈజ్ టు గెట్ పవర్. ఆ పవర్ ఎవరు తీసుకొస్తే వాళ్ళలోనే మిగతా వాళ్ళు కలిసిపోతారు. కానీ మనం రీసెంట్గా కూడా చూసాం, కాంగ్రెస్ పార్టీ ఈ 2 రాష్ట్రాలను విడదీసిందని ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ విచ్ఛిన్నం అయిపోయింది. అప్పుడు ఎప్పుడు జగన్ ఆ పార్టీలోంచి బయటకు వచ్చి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నారు. ఆ మొత్తం కాంగ్రెస్ పార్టీ అంతా అటు షిఫ్ట్ అయింది. అట్లాగా ఎవరైతే పవర్ఫుల్ ఉంటారో, ఎవరిలో నాయకత్వ లక్షణాలు ఉంటారో వారి నాయకత్వంలోకి పార్టీ వెళ్ళిపోద్ది. ఆ రకంగా చూసుకుంటే ఈమెకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. రైట్. అయితే తెలంగాణలో కేసీఆర్ గారికి ఎంతైతే ఇమేజ్ ఉందో అంతకంటే తండ్రికి తగ్గ కొడుకు లేదా తండ్రిని మించిన కొడుకు అని కూడా కేటీఆర్ గారికి పేరుంది. అండ్ యూత్లో కూడా చాలా ఫాలోయింగ్ ఉంది, అలాగే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్లో కూడా. సో అలా ఉన్న కేటీఆర్ మీద పాజిటివ్ టాక్ ఎంతైతే ఉందో నెగిటివ్గా కాంట్రవర్షియల్గా కూడా అన్ని న్యూస్లు మనం చూస్తూ ఉంటాం. రాబోయే రోజుల్లో కేటీఆర్ పరిస్థితి ఏంటి, ఎలా ఉండబోతోంది? ఈ యోగాలు అనేది వారి వారి జన్మజాతకాలను బట్టి ఉంటాయి తప్ప అనువంశికం అనేది కాదు. ఇది రాచరికం కాదు. రాచరిక వ్యవస్థలో కూడా రాజులు కూడా ఎన్నో యజ్ఞాలు యాగాలు చేసి సంతానం కోసం ఎటువంటి సంతానం కావాలి, తన తర్వాత రాజ్యాన్ని పాలించడానికి ఏ అర్హతలు ఉండేవాళ్ళు కావాలి, దానికోసం ఈ హోమాలు చేసుకుని సంతానాన్ని పొందేవారు. అప్పుడు వారికి అధికారం సిద్ధించేది. ఇప్పుడు ప్రజాస్వామ్యం వచ్చేసరికి అవి పనిచేయవు. ఎవరి వ్యక్తిగత ప్రభావమే వారికి పనిచేస్తుంది. ఆ రకంగా చూస్తే ఆయన వచ్చేసరికి శ్రవణ నక్షత్రం, మకర రాశి. శ్రవణ నక్షత్రం వల్ల ఆయనకి అన్ని శుభ ఫలితాలే ఉన్నాయి. కానీ శ్రవణ మకర రాశికి అధిపతి, మకర రాశి కుంభరాశికి కూడా అధిపతి శని అవుతాడు. ఆ శని ప్రభావం వల్ల లీడర్షిప్ అండ్ ఈ పబ్లిసిటీ, పొలిటికల్ మైలేజ్ వస్తుంది. కానీ పదవి ఇవ్వాలంటే మళ్ళీ గురువు లేదా సూర్యుడు అటువంటి గ్రహాలు అనుకూలత కావాలి. కానీ ఆయన జాతకం ప్రకారం అంత అనుకూలత లేదు. సో మ్యాక్సిమం అమిత్ షా, మోడీ లాగా ఆయన కూడా, అమిత్ షా అండ్ యోగి లాగా హీ మే బి ఏ క్యాబినెట్ మినిస్టర్, బట్ హీ కెనాట్ బి ఏ సీఎం ఆన్ హిజ్ ఓన్. సార్ డిసప్పాయింట్ చేస్తున్నారు సార్ మీరు. నేనేం చేయగలుగుతానని అంటారా? ఫ్యాక్ట్స్